కథలు చెప్పే ముందు గమనించవలసిన అంశములను చర్చిద్దాం. పిల్లల వయస్సును దృష్టిలో ఉంచుకుని కథలను ఎంపిక చేసుకుని చెప్పాలి. పిల్లలను కథలో నిమగ్నమగనట్లు చేయుటకు కథ మొదలుపెట్టే ముందు కథలోని అంశమునకు సంబంధించిన ప్రశ్నలు అడగాలి. అనగా శ్రవణకుమారుని కథ చెప్పే ముందు మీరు మీ తల్లిదండ్రులకు ఏమైనా సహాయం చేస్తారా అంటూ ప్రశ్నించి వారి నుండి సమాధానాలు రాబట్టాలి. అలాగే కథ మధ్యలో కూడా వారిని ఏకాగ్రతతో వినట్లు చేయుటకు కథలో మనం చెబుతున్న అంశములపై ప్రశ్నలు లేదా ఆ సమయంలో మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాము అని అడుగుతూ పిల్లలను శ్రద్ధతో విన్నట్లు చేయాలి. కథలో పాత్రలు పిల్లలకు జ్ఞాపకం ఉండినట్లు పిల్లల చేత ఆ పాత్రలు అనిపిస్తూ చెప్పాలి. అలాగే ఎక్కువ సంఖ్యలో పాత్రలున్న కథలు చెప్పినచో పిల్లలు అయోమయానికి గురవుతారు. కనుక తక్కువ పాత్రలున్న కథలను ఎంపిక చేసుకోవాలి. ఉపన్యాసం వలె కాక పిల్లలకు అర్థమయ్యే విధంగా మెల్లగా ఆగుతూ కథ చెప్పాలి. కథను చిత్రించవలను కానీ బోధించరాదు. అనగా చేతులు త్రిప్పుతూ పిల్లలందరి భావాలను గమనిస్తూ పాత్రలో ఇమిడిపోయి చెప్పాలి. గురువులు పిల్లల స్థాయికి దిగి వారి పరిభాషలో చెప్పవలెను. కథలు చెప్పుటలో వివిధ ఘట్టములు ఎంతో సాఫీగా సాగిపోతూ ఉదాహరణలు, వివరణలు అసలు కథకు తోడ్పడినట్లు ఉండవలెను. కథలోని నీతిని ప్రత్యేకంగా బోధించినట్లుగా కాక కథలోని భాగముగా చెప్పవలెను. మహనీయుల జీవితంలోని సంఘటనలను కథలుగా చెప్పినప్పుడు కొంచెం వారి గురించి పరిచయం చేయాలి. ఉదాహరణకు శ్రీ రామకృష్ణ పరమహంస జీవితంలోని సంఘటన ఆచరణ లేని ప్రచారం వ్యర్థము అనే కథను చెబుతున్నప్పుడు శ్రీ రామకృష్ణుల వారి గురించి పరిచయం చేయాలి. భారతీయ సంస్కృతిలోని ప్రతి విషయంలోనూ ఒక అంతరార్థం ఇమిడి ఉన్నది అని సత్యసాయి భగవానుడు అన్నారు. ఉదాహరణకు ధ్రువుని కథలో ధ్రువమండలం అనేది ఒక లోకము అనుకుంటాం, కానీ అది నిజం కాదు. ధ్రువము అనగా సత్యము. అన్ని లోకములకు మించినది ధ్రువమండలము. అందుకనే సత్యమే దైవము అందుము. ఈ విధంగా కథలోని అంతరార్థమును వివరించి చెప్పాలి. కథ చెప్పడం పూర్తి అయ్యాక చేయవలసిన వాటి గురించి చూద్దాం. కథలోని విషయములపై ప్రశ్నలు అడగాలి. పిల్లలను వారిలో వారు ప్రిపేర్ అయ్యి రోల్ ప్లే చేయనట్లు ప్రోత్సహించవచ్చు. అలాగే ప్రతి వారం గురువులే కథ చెప్పడం కాకుండా ముందుగా కొంతమంది పిల్లలను ఎంపిక చేసి వారిచే రోల్ ప్లే అనగా చిన్న డ్రామాలాగా చేయించవచ్చు. మనం చెప్పిన కథపై క్విజ్ నిర్వహించవచ్చు. ఏదైనా ఒక అంశంపై పిల్లలను స్వంతంగా కథ తయారు చేయమని ప్రోత్సహించవచ్చు. పిల్లలను మరింత ప్రభావితం చేసేందుకు పప్పెట్ షో అనగా తోలుబొమ్మలాట, పిక్చర్ స్టోరీస్, వీడియో యానిమేషన్స్, డొమినో కార్డ్స్ను ఉపయోగించవచ్చు. కథలు చెప్పేటప్పుడు చేయకూడని అంశాలు కూడా ఒకసారి చూద్దాం. పిల్లలు ఆసక్తితో వింటారని దెయ్యాల కథలు వంటివి చెప్పకూడదు. అవి వారి మానసిక స్థితిని విపరీతంగా ప్రభావితం చేస్తాయి. కథలో నెగిటివ్ క్యారెక్టర్స్ గురించి ఎక్కువ చెప్పకూడదు. స్వామి విద్యార్థులచే డ్రామా వేయించేటప్పుడు నెగిటివ్ క్యారెక్టర్స్, నెగిటివ్ డైలాగ్స్ ఎక్కువగా చెప్పకూడదని, అవి వారిపై లోతైన ప్రభావం చూపిస్తాయని అన్నారు. నీతిని గ్రహించడానికి వీలులేని కథలు కూడా చెప్పనవసరం లేదు. ఒకనొక పండితుడు, వన్ గ్రేట్ స్కాలర్, భాగవతం పారాయణ చేస్తున్నాడు. ఈ వాజ్ రీడింగ్ భాగవతం. ఆ భాగవతం లోపల రాసక్రీడల గురించి ఈ పండితుడు చాలా గొప్పగా వర్ణిస్తున్నాడు. ది ఆథర్ ఆఫ్ ది భాగవత వాజ్ డిస్క్రైబింగ్ ది రాసక్రీడ విశేషమంతా కూడా చక్కని భాషలో సాధ్యమైనంత వరకు ఉల్లాసంగా అందరికీ బోధ చేస్తున్నాడు. ద లీలాస్ ఆఫ్ కృష్ణ were beautifully explained. చాలా మంది స్త్రీలు, పురుషులు ముందు కూర్చున్నారు. There were a number of ladies and gentlemen in the audience. ఈ కృష్ణుడు చేసేటువంటి వేలు లోపల ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా నవ్వులు కలిపేటువంటి యొక్క ఘట్టం ఒకటి వచ్చింది. There was a situation in the explanation of this leela which should have filled and given a lot of joy. అందరూ ఆనందంగా నవ్వుతున్నారు. Everyone was enjoying. ఒక్క స్త్రీ మాత్రమే అక్కడ విధవ, one widow among the audience, అక్కడ ఏడుస్తూ ఉంటుంది పాపం. She was in, అయ్యో ఎంత భక్తి వర్షంలో పరవశంలో అక్కడ మునిగిపోయింది అనుకున్నాడు ఈ పండితుడు. The scholar who was explaining this Bhagavata thought, this lady is fully immersed on account of ఇంత మంది లోపల ఆమె ఒక్కటే పరమ భక్తురాలు అనుకున్నాడు. He thought
she was the only true devotee in the entire audience. అప్పుడు ఆమెను స్టేజికి పిలిచి, అమ్మా, నీవు భగవంతుడి యొక్క లీలాగుణముల విశేషములను హృదయములో హత్తుకున్నట్టుగా నీవు అనుభవిస్తున్నావు, అందువల్లనే ఆనంద భాష్పం రాల్చుతున్నావు. He called her to the stage and said, Mother, you are enjoying with full of devotion all the leelas of the Lord. ఈ యొక్క ప్రేక్షకులకు నీవు ఒప్పచెప్పమన్నాడు. You are shedding the tears of joy. ఆమె చెప్పింది, స్వామి మీరు ఏ చెప్పారో నాకు తెలియదు. He asked, you explain to the audience లీలా గణగణ విశేషములను నాకు ఏమిటో నాకు అర్థం కావు. I have never understood what you are telling. ఏడుస్తున్నావు. Then why are you crying? మీరు పట్టుకున్నటువంటి బుక్కులు చాలా పాతది, అందులో నల్లగా ఒక దారం కనిపిస్తుండాలి. The book which you are holding is a very old one. ఆ దారం మొలతాడు జ్ఞాపకమవుతుంది. When I saw that black thread, I remembered the thread which my husband did. ఆ భర్త యొక్క మొలతాడు నల్లతాడంటే అది జ్ఞాపకం వచ్చి ఏడుస్తున్నాడు పాపం. She was remembering the dead husband who wore such a black thread round his waist. భక్తి ప్రపత్తులు. This is the type of devotion which people have in this age of Kali. ఇది కాదు నిజమైన భక్తి. This is not true devotion. ఏ పని చేసినప్పుడు భగవత్ పనియే భావించాలి. Whatever what you do, consider that as divine. భగవత్ స్వరూపమే కదా. The entire creation is the manifestation of God. కనుక భగవత్ స్వరూపమైనటువంటి ఈ ప్రకృతిని భగవంతుడి యొక్క ఆజ్ఞగానే భావించి దానిని ప్రకటించే నిమిత్తమై నీవు తగినటువంటి కృషి చేయాలి. Consider the creation to the manifestation of God as God itself and conduct yourself as you conduct towards God. ఆత్మ స్వరూపులారా, embodiments of divine Atma. ఆత్మ స్వరూపులు. You are really embodiments of divine Atma. దాన్ని వాంఛలు ప్రాకృతమైనటువంటివి కనుకనే ఈ విధమైన మానవులుగా రూపంతో వచ్చారు. But this worldly desires have made you into human beings. ఈ ప్రాకృతమైన విషయాలు మీరు అనుభవించండి. You enjoy the worldly. ఆ అనుభవం కూడా దైవంగానే అనుభవించండి. But while enjoying, enjoy as if you are God.